అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. క్రైస్తవుల సేవను ఆంధ్రప్రదేశ్లో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు చేసిన సేవను ఎన్టీఆర్ గారు మర్చిపోలేదు. అందుకే దానికి ఫలితంగా హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి ట్యాంక్ బండుపై మరి మన ఫాదర్ ఆఫ్ ఇరిగేషన్ అని బిరుదు పొందినటువంటి సర్ ఆర్థర్ థామస్ కాటన్ యొక్క స్టాచ్యూను నిలబెట్టారు ఎన్టీఆర్ గారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో మరి నీరు, సముద్రపు నీరు, నదుల నీరు వ్యర్థంగా పోతూ ఉంటే ఆనాడు సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు చూచి వారి నీటి కొరకు ఆనకట్టలు కట్టారు. ఎంతో ఖర్చును వెచ్చించి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ధనము లేకపోయినప్పటికీ తెప్పించి దాన్ని ఎంతో చక్కగా నీటి వనరులు కలిగినటువంటి నీటి నిలువలు చేసినటువంటి వారు నిజంగా ఫాదర్ ఆఫ్ ఇరిగేషన్ అని పేరు పొందిన సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు ఎంతో చేశారు. వారు చేసిన పరిచర్యను, ఆ సేవను, ఆ పనిని ఎన్టీ రామారావు గారు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి మరి హైదరాబాదులో మరి ట్యాంక్ బండ్ పైన చక్కని స్టాచ్యూ పెట్టారు. నిజంగా క్రైస్తవులు ఏదో కీడు చేశారని, ఏదో చేశారని వారికి వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు మారుస్తూ ఎన్నో చేస్తూ ఉన్నారు. కానీ ఎన్టీ రామారావు గారు జ్ఞాపకం చేసుకొని వారి స్టాచ్యూను ఎంతో చక్కగా మరి హైదరాబాద్ నడిబొడ్డు పైన ట్యాంక్ బండ్ నిలబెట్టినట్లుగా చూస్తాం. మరి అంత మాత్రమే కాదు, ఎన్నో సేవలు అందిస్తున్నారు క్రైస్తవులు. విద్యనే కానీ, వైద్యమే కానీ, స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారానే కానీ పేద ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారు క్రైస్తవులు. వారి సేవలు మరచిపోలేనివి. అందుకే మదర్ తెరీసాని కూడా మరి అంతర్జాతీయంగా వారు చేసిన సేవకు హైదరాబాద్కు వచ్చి, ఇండియాకు వచ్చి తన జీవితాన్ని పేద ప్రజల సేవకు, కుష్టి వ్యాధుల కొరకు, కుష్టి రోగుల కొరకు, అనాథుల కొరకు, విధవరాండ్ర కొరకు చేసి ఎంతో చేశారు. అంత మాత్రమే కాదు, వీటన్నిటికీ ముఖ్య కారణం బైబిల్లో ఉన్నటువంటి మాటలు, యేసు ప్రభు చెప్పిన మాటలకు స్పందించి వారు దేవుడి వారితో మాట్లాడి ఎన్నో నిస్వార్థంగా సేవలు అందించారు. కాబట్టి అట్టి వారి సేవలను మర్చిపోకుండా నిజంగా మరి సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారి యొక్క స్టాచ్యూను ట్యాంక్ బండ్ పైన మరి నిలబెట్టారు. ఎందరో ముఖ్యులు ఉన్నారు, ఎందరో గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవరెవరి ఫోటోలు పెట్టాలని అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారు నిజంగా వీరి మరి ఫాదర్ ఆఫ్ ఇరిగేషన్ అని సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారి స్టాచ్యూ పెట్టడం కూడా ఎంతో ముఖ్యమైనది. క్రైస్తవుల సేవను గుర్తించడం. నిజంగా ఆంధ్రప్రదేశ్లో సేవ అంటే వారు హాస్పిటళ్ళు కట్టి, హాస్టళ్ళు కట్టి, విద్యాలయాలు కట్టి, మరి ఇరిగేషన్ సేవ అందించి ఎంతో ఆంధ్రప్రదేశ్ను మరి ముఖ్యంగా ఎంతో అభివృద్ధి చేసింది. క్రైస్తవ భావజాలం కలిగినటువంటి పెద్దలు మాత్రం ఆ రీతిగా చేశారు. నిజంగా మరి అట్టి హాస్పిటల్లో పుట్టి, అట్టి విద్యాలయంలో చదువుకొని, అట్టి ఆనకట్టల ద్వారా వచ్చే నీటి ద్వారా మరి ఎంతో మేలు పొంది ఈనాడు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించడం, క్రైస్తవ మరి మందిరాలనే కూలగొట్టాలనడము, క్రైస్తవ సేవకులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, క్రైస్తవులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి వారిని ఇబ్బందులకు గురి చేయడము అనేటువంటిది ఎంతో బాధకరమైనటువంటి విషయము. నిజంగా ఆనాడు ఎన్టీ రామారావు గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు మనుషులలో మతతత్వం, కులతత్వం, స్వార్థం, స్వప్రయోజనం ఇవన్నీ కలిగి కులాలను, మతాలను, ప్రాంతాలను, వివిధ రకాలైనటువంటి భావజాలను వ్యతిరేకిస్తూ తోటి మానవున్నే మరి బాధించేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. అటువంటిది రావడం చాలా బాధకరం. మరి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా గుర్తించి మరి అందరూ కూడా అన్నదమ్ములు, అక్కచెల్లెల్లాగా, బీద ధనిక, మరి ఎక్కువ తక్కువ, ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా ఒకే రూపంలో ఒకే పోలిక చొప్పున మానవులందరూ కూడా కలిసి ఐక్యతగా జీవించడం ఎంతో మేలుకరం. అలాగున మరి ప్రజలందరూ గుర్తించి
ఆలోచించి ఐక్యంగా సమాధానంతో కలిసి జీవిస్తారని నమ్ముదాం. అలాంటి భావాన్ని తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా మరి పాటుపడతారని గ్రహిస్తూ ఉన్నారు.